సిబిఐ విచారణలో భాగంగా కొన్ని సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా, ఈ హత్య వెనుక కొంతమంది బడాబాబుల హస్తం ఉన్నట్లుగా, అలాగే ప్రిన్సిపల్ హస్తం కూడా ఉన్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా ఈ జూనియర్ డాక్టర్ హత్యకి బడాబాబులకి సంబంధం ఏంటి, ఈ జూనియర్ డాక్టర్ హత్యకి అలాగే ప్రిన్సిపల్కి సంబంధం ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే అండి. దుర్గారు, పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఈ జూనియర్ డాక్టర్ మీద అత్యాచార ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన యావత్ దేశ ప్రజలందరినీ కూడా కలిచివేసింది. అసలు దేశ ప్రజలందరూ కూడా ఉలిక్కి పడేలా చేసింది. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ ఘటన మీద నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సిబిఐ దర్యాప్తులో కొన్ని సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగానే ఈ హత్య వెనక బడాబాబుల హస్తం ఉందని, అలాగే ఈ హత్య వెనక ప్రిన్సిపాల్ గారి హస్తం కూడా ఉంది అంటూ జాతీయ మీడియాలో కొన్ని కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి? ఇది ప్రభుత్వ ఆసుపత్రి అండి కదా. ఈ ప్రభుత్వ ఆసుపత్రి అన్నప్పుడు మమతా బెనర్జీ ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి. ఆవిడ ముఖ్యమంత్రి, హోంశాఖ ఆవిడ చేతుల్లో ఉంది, వైద్య ఆరోగ్య శాఖ ఆవిడ చేతుల్లో ఉంది. ధర్నా జరుగుతుంటే ఒక ముఖ్యమంత్రి వెళ్ళి కూర్చుని న్యాయం చేయాలని ఎవరిని అడుగుతోందండి? మనకు అర్థం కాలేదు అసలు. మమతా బెనర్జీ ముందుగా రిజైన్ చేయాలి. ఆవిడ ముఖ్యమంత్రిగా రిజైన్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఒక ట్రైనీ డాక్టర్ 36 గంటలు పనిలో ఉన్నారు. ఆవిడ ఉన్నాక ఆవిడ పడుకోవటానికి ఎక్కడ ప్లేస్ లేకపోవటం ఏంటండి? ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస అవసరాలు అంటే కనీస వసతులు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. ఒక ఆడపిల్ల, డాక్టర్స్ అంటే ఆడవాళ్ళు ఉంటారు కదా, ఆడవాళ్ళకి నువ్వు సెక్యూరిటీ ఇవ్వలేకపోయావు. ఆడవాళ్ళకి తగిన భద్రత లేకుండా, ఆడవాళ్ళకి కనీసం పడుకోవటానికి ఒక రూమ్ లేకుండా, అంటే మీరు ఏమి ఇచ్చారంటే నువ్వు మమతా బెనర్జీ గారిని మనం అడుగుతున్నామండి. మీరు ఒక ముఖ్యమంత్రిగా, ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉండి మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం చేశారు, ఏం చూశారు ఇంతకాలం? ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీరు ఎప్పుడైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి పరిశీలించారా? ఈరోజు మీరు సిట్టు వేశాను, దర్యాప్తు చేస్తున్నాము, మాజీ ప్రిన్సిపాల్ హస్తం ఉంది, అతను అవినీతి చేశాడు, ఇన్ని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మాట్లాడటం కాదు. అంటే గతంలో ఆ హాస్పిటల్లో ప్రిన్సిపల్ కొన్ని అవకతవకలకు, అవినీతికి పాల్పడ్డాడు. ఆ అవినీతిని నిగ్గుతేల్చేందుకే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా సిట్ని ఏర్పాటు చేసింది అనేటువంటి వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ జూనియర్ డాక్టర్ హత్య వెనుక ప్రిన్సిపల్ గారి హస్తం ఉందని, ఈ జూనియర్ డాక్టర్ హత్య వెనుక కొంతమంది బడాబాబుల హస్తం ఉంది అంటూ కూడా రకరకాలుగా అసలు జాతీయ మీడియాలో కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఇంత కిరాతకంగా, ఇంత కర్కశంగా జూనియర్ డాక్టర్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అసలు ఏ నేపథ్యంలో జూనియర్ డాక్టర్ హత్య జరిగింది అంటే ఏం చెప్తారు? ఇక్కడ మనకి చాలా అంశాలు మనం ఆలోచించాల్సి ఉన్నాయండి. చాలా కుట్ర కోణాలు ఉన్నాయని అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఏదో చూడరాంది చూసిందా ఒకటి, అంటే మన సినిమాల్లో లాగా. తర్వాత ఇది చాలా కాలంగా ఇలాంటివి జరుగుతున్నాయా? ఈ అమ్మాయితోటి ఆగిపోదుగా. ఈ అమ్మాయికి ముందు కూడా ఇలాంటివి జరిగి ఉండొచ్చుగా, బయటకు వచ్చి ఉండకపోవచ్చుగా. ఎందుకంటే 2003లో జరిగిందని విన్నాం ఇలాగా, 2007లో ఒక కేసు విన్నాం, 2014లో విన్నాం. అన్ఫార్చునేట్లీ అప్పుడు ఇట్లా సోషల్ మీడియా అది లేదు కాబట్టి ఆ వార్తలు బయటికి రాలేదని మనకు తెలిసింది. తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయికి జరిగిన అంశంలో అసలు 36 గంటలు ఒక డాక్టర్కి డ్యూటీ వేయటం ఏంటి? ఆవిడ అసలు మనిషి కదా. బేసిక్గా ఒక మనిషి 24 గంటలు పడుకోకపోతేనే కష్టం. అలాంటిది 36 గంటలు ఆవిడ డ్యూటీలో ఉన్నారు అంటే ఆవిడకి మీరు ఏ రకమైన సౌకర్యాలు ఇచ్చారు? ఆవిడని అసలు ఏ రకంగా మీరు ట్రీట్ చేశారు? తర్వాత ఒక సెమినార్ హాల్లో ఆవిడ పడుకోవటం ఏంటి? ఆ సెమినార్ హాల్ రెనోవేషన్లో ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ ఒక వాష్ బేసిన్ ఏదైతే ఉందో ఆ వాష్ బేసిన్లో వీళ్ళందరూ చేతులు కడుక్కున్నారు, ఈ హత్యాచారం చేసిన వాళ్ళు. మేడం, జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం చేసింది కేవలం ఒకరే, అతనే సంజయ్ రాయ్ అంటూ కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి. కొంతమంది ఏమో లేదు ఒకరు కాదు చాలామంది ఈ అత్యాచార ఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, గ్యాంగ్ రేప్ జరిగి ఉండొచ్చు అంటూ కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రకరకాలుగా కథనాలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు వేటిని నమ్మాలి?
అమ్మాయి బాడీలో 150 mg స్పర్మ్ దొరికింది అంటున్నారు. సో ఒక మనిషికి 1.1 కంట ఉండదట స్పర్మ్ బాడీలో, రాదు అంటే. సో అంటే యాజ్ పర్ టెక్నికల్ ఇది మనం చెప్తున్నాం, మనకు అంత కరెక్ట్గా తెలియదు. డాక్టర్స్ కొంతమంది డాక్టర్ల చెప్తున్న సమాచారం మేరకు మనం దాన్ని బట్టి తీసుకుంటున్నాం. సో ఇప్పుడు సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ మీద కూడా అనుమానం ఉంది. ఆల్రెడీ ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అంతకుముందే జూన్లోనే ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. సో ఆగస్టు వరకు ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు సడన్ గా సిట్టు వేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ అమ్మాయి విషయంలో. తర్వాత మీరు చెప్పినట్టు అతను ఒకడు, సంజయ్ రాయ్ ఒకడు, ఇది కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళెవ్వరూ కాకుండా టీఎంసీ లీడర్కి సంబంధించిన కొడుకు మెయిన్గా అతను ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక విషయం ఏమొచ్చిందంటేనండి, అక్కడ దగ్గరలోనే అక్కడ 1.5 కిలోమీటర్స్ దూరంలో సోనాగచ్చి అని రెడ్ లైట్ ఏరియా లాంటిది ఉందిటండి. ఓకే. సో అక్కడ వాళ్ళు ఈ హాస్పిటల్ని ఉపయోగించుకుంటారు రూమ్స్ అని మనం విన్నాం, మనకు తెలియదు. ఓయో రూమ్స్ లాగా ఇవి వాడుకుంటారు. సో ఇక్కడ ఎన్ని అవినీతి కార్యక్రమాలు అక్రమాలు జరుగుతున్నాయని అని అక్కడ మనకు వచ్చిన కొంత సమాచారం. సో దీన్ని ఏది నమ్మాలి మనం? ఇప్పుడు ఆ అమ్మాయికి అలా జరిగినప్పుడు, ఒక ప్రభుత్వ ఆసుపత్రి అయినప్పుడు ఎంతోమంది తిరుగుతూ ఉండాలిగా రాత్రి పగలు. మనం చూస్తాం ప్రభుత్వ ఆసుపత్రి ఎప్పుడు కూడా 24 గంటలు లైట్లు వేసే ఉంటాయి, ప్రజలు తిరుగుతూనే ఉంటారు. ఎవరో ఒకరు పేషెంట్కి అవసరం ఉంటుంది, చాలామంది డాక్టర్స్ ఉంటారు, చాలామంది నర్సులు ఉంటారు. ఇంతమంది ఉండి కూడా అమ్మాయి సెమినార్ హాల్కి వెళ్ళినప్పుడు ఎవరు ఆపలేదా, నువ్వు ఒక్కతివి ఏం పడుకుంటావు అని ఎవరు తోడు రాలేదా? ఇది ఏంటి అసలు? ఇందులో ఏ రకంగా ఇది జరిగింది? ఆ అమ్మాయిని ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా, లేదు ఆ అమ్మాయిని ఎవరైనా పిలిస్తే ఆ పిల్ల వెళ్ళాక అక్కడ ఇరుక్కుందా? మనకేం అర్థం కావట్లే. ఇంకొకటి 2 కెమెరాస్ ఉన్నాయని మనకి న్యూస్ వచ్చింది. అక్కడ అంత హాస్పిటల్కి 2 కెమెరాలే ఉన్నాయని అన్నారు. అందులో నిజాలేంటి? కెమెరాలో మరి మీకు అన్ని రికార్డ్ అవుతాయి కదా. ఇప్పుడు ఇంతమంది ఇంత పెద్ద హాస్పిటల్ ఉన్నప్పుడు మీకు కెమెరాలో మొత్తం సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, మరి అది ఎందుకు మీరు బయట పెట్టట్లే? 3 గంటలు తల్లి తండ్రికి అసలు మీరు అమ్మాయినే చూపించలేదు. అసలు ముందు ఆత్మహత్య అని చెప్పి ఫోన్ చేసి 3 గంటల అమ్మాయి శవాన్ని చూపించకుండా, తర్వాత మీరు సాయంకాలం వరకు అసలు పోస్ట్ మార్టం చేయకుండా, అసలు ఎంత అన్యాయం అండి ఇది. నువ్వు ఒక ముఖ్యమంత్రి వచ్చి నువ్వు ధర్నాల్లో పాల్గొనడం ఏంటి? నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు వైద్యశాఖ మంత్రిగా నువ్వేం చేయాలి? ముందు అసలు ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఎలా ఉంది అని ఇన్ని సంవత్సరాలు ఏం చేసావు నువ్వు చూసుకోకుండా? ప్రభుత్వ ఆసుపత్రి, అందులోనూ పెద్ద ఆసుపత్రి అది, దాంట్లో సీసీ కెమెరాలు లేకపోవటం ఏంటి? సరిగా నీకు ప్రతి చోట అడుగడుగునా ఉండాలి కదండి. ఇవన్నీ కూడా ల్యాబ్సెస్ వీళ్ళవి. సో ఈ ల్యాబ్సెస్కి ఇవాళ మమతా బెనర్జీ రిజైన్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆవిడ ఆన్సర్ ఇవ్వాలి ప్రజలకి. కలకట్టా చిన్న ఊరు కాదు కదా, మహానగరం అది, ఎంత జనాభా ఉంటారు అక్కడ. కాబట్టి ఈ అమ్మాయి మీదే జరిగిందా, ఇంకా ఎవరి మీదైనా జరిగిందా? తర్వాత అసలు ఈ ఆడపిల్లల్ని, ఇప్పుడు వీళ్ళకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయట. ఇంటర్నల్ ఎగ్జామ్స్కి ప్రొఫెసర్స్ వాళ్ళని వేధిస్తారట, తర్వాత డబ్బులు కూడా తీసుకుంటారని మనం విన్నాం. మీరు అవినీతి ఆరోపణలు అన్నారు చూడండి, దానికి కారణం ఏంటంటే వాళ్ళని పరీక్ష పాస్ చేయాలంటే మీరు ఇన్ని వేలు కట్టాల్సింది ఇన్ని లక్షలు కట్టమని డిమాండ్ చేస్తారట. సో ఆ రకంగా ఆయన ఘోష్ అనే ఆయన మీద వచ్చిన ఆరోపణలు అవి. తర్వాత వీళ్ళు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అయితే పాస్ చేయిస్తారు, ఇంటర్నల్ ఎగ్జామ్స్ కోసం వీళ్ళని ఆడపిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నారా? ఇవన్నీ కూడా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ కల్కట్టా కేసు ఏదైతే ఉందో ఈ అమ్మాయిది నిర్భయ 2 అని అనుకోవాలి మనం. ఈ నిర్భయ 2లో ఇప్పుడు ఈ సందీప్ ఘోష్ ఎవడైతే ఉన్నాడో అతని మీద మీరు ఎంక్వైరీ చేసుకోండి, అవినీతి ఆరోపణల మీద. అది ముఖ్యం కాదు. మీరు ఇప్పుడు సిట్ వేశారు కరెక్టే, కానీ ఈ అమ్మాయి రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు బయటకు రాలేదు? ఎవరు ఆపుతున్నారు? మమతా బెనర్జీ హస్తం ఉందా దీని వెనకాల? మమతా బెనర్జీకి కావాల్సిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళ చుట్టాలు ఉన్నారా? ఇది కూడా బయటికి రావాలండి. దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు కాబట్టి సుప్రీంకోర్టు సరైన తీర్పు ఇవ్వాలి, నెంబర్ 1. నెంబర్ 2, మోదీ గారు కూడా కలగజేసుకుని ఇప్పుడు మనకి ప్రతి హాస్పిటల్లోనూ, ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్లో పిల్లలకి జాయిన్ చేసేటప్పుడు అక్కడ అసలు ఎలా ఉంది పరిస్థితి అనేది తల్లిదండ్రులు కూడా పర్యవేక్షించారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.